మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదండి. వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఏమైందంటే ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయింది అనమాట. తప్పకుండా అందరు కూడా లైక్ కొట్టండి. అలాగే వీడియోని ఫుల్గా చూడండి. వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది పూర్తిగా తెలుస్తుంది అనమాట. A to Z జరిగినట్టు మీకు వివరించి చెప్తాను. అయితే లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి. అయితే మన పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఫస్ట్ పర్సన్ అనమాట. హిందూ మతం గురించి 24 గంటలు పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా మన భారతదేశంలో ఉన్నారంటే ఫస్ట్ మన ఇండియా మొత్తంలో ఒకే ఒక పొలిటీషియన్ 24 గంటలు హిందూ మతం గురించి పోరాడుతున్న వ్యక్తి, సనాతన ధర్మం అనుకుంటూ ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన రీసెంట్గా కన్నీళ్ళు పెట్టుకునేంత పని చేశారంట. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకునేంత పని చేశారంటే హిందూ టెంపుల్ పైన దాడి జరిగింది. ఎప్పుడు? 2026 మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఫిబ్రవరి 20వ తారీఖున జబల్పూర్ అనే ఒక ప్రాంతంలో ఒక ఆలయం పైన, దుర్గాదేవి టెంపుల్ పైన 15 మంది వచ్చి అది ధ్వంసం చేశారు. అది తెలియగానే పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్ళు పెట్టుకునేంత పని చేస్తారంట. ఎందుకంటే హిందూ ధర్మం గురించి రీసెంట్గా తిరుపతి లడ్డూలో పంది కొవ్వు అంటే ఈక్వల్ టు పంది మాంసం అనమాట. పంది కొవ్వు కలిసింది అంటూ 6 నెలలుగా ఆయన ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. పంది కొవ్వు కలిసింది తిరుపతి లడ్డూలో. చాలామంది వాంతి చేసుకునేంత పని చేశారనమాట. ఎందుకంటే ఇంతకాలం మేము తిరుపతి లడ్డు తినింది పంది కొవ్వు అంటే పంది మాంసం. చాలామంది ఫీల్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా పోరాడుతున్నారు. ఆయన రీసెంట్గా జరిగినటువంటి హిందూ దేవాలయాలపైన దాడులు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడుల గురించి గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారంట. దీని గురించి మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.